హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన ధనుష్ గారు, నిత్య మేనన్ గారు లీడ్ రోల్లో నటించిన ఇడ్లీ కొట్టు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా క్యూట్గా ఉంటుంది ఫిలిం. మన మనసుకు హత్తుకునే కథ ఇది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఫేస్ మీద ఒక స్మైల్ ఉండింది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే శివనేసన్ అనే ఒక పర్సన్ ఈ ఊర్లో జీవిస్తూ ఉంటాడు. అందరిలాగానే నార్మల్ మనిషి. ఇతనికి ఒక ఇడ్లీ కొట్టుంది. రోజు ఉదయాన్నే అర్లీగా 3 గంటలకు ఆ టైంలో నిద్ర లేవడం, మార్నింగ్ కి బియ్యం రుబ్బడం, ఇడ్లీ కొట్లో ఇడ్లీలు కాల్చడం, భార్యతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ, చదువుకునే పిల్లలు వస్తే వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టడం, ఇలా హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. ఇతనికి ఒక కొడుకు ఉంటాడు. ఇతనే మన మూవీలో హీరో. అతని పేరు మురళి. మురళికి ఏంటంటే చిన్నప్పటి నుంచే బాగా చదువుకుని ఫారిన్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలని అయితే కోరిక. ఈ ఊర్లో అసలు ఉండకూడదు అనుకుంటాడు. ఈ పరిసరాలన్నిటిని చూసి వీళ్ళు ఇడ్లీ ఎంత న్యాచురల్ గా చేస్తారంటే, తెలిసిన వాళ్ళు గ్రైండర్ తీసుకోమన్నా కూడా శివనేసన్ చేతులారా పిండి రుబ్బి చేసే వచ్చే టేస్ట్ ఇడ్లీలో ఇప్పుడు రావట్లేదని చేతితోనే రుబ్బుతాడు ఇప్పటికి కూడా. ఏంటి నాన్న, నువ్వు జనరేషన్ తగ్గట్టు నువ్వు కూడా అడాప్ట్ అవ్వచ్చు కదా, గ్రైండర్ తీసుకోవచ్చు కదా అంటే కొడుకు మాట అస్సలు విండు. ఎప్పుడు చూసినా మంచి మాటలే చెప్తూ ఉంటాడు. అహింసావాది అనమాట. నేను చెన్నై వెళ్తాను నాన్న, అక్కడే నా స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసుకుని మంచి జాబ్ చేస్తాను, ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటానని వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా శివనేసన్కి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు చెన్నైకి చదువుల కోసం. శివనేసన్కి వాళ్ళ భార్యకి మురళిని చెన్నైకి పంపించడం ఇష్టం లేదు. ఊర్లోనే ఉండి చదువుకుని హ్యాపీగా ఇడ్లీ కొట్టుని చూసుకుని బ్రతికేయచ్చు కదా. అయినా ఇంత ప్రశాంతమైన జీవితం ఇంకెక్కడ దొరుకుతుందని మురళిని అడిగితే, మురళి ఏమో కంప్లీట్గా వేరే ఊళ్ళో ఉన్నాడు. నా హ్యాపీనెస్ ఇడ్లీ కొట్టు, వాడి హ్యాపీనెస్ ఇంకేదైనా ఉండొచ్చు కదా అని మురళి వాళ్ళ నాన్న మురళిని అర్థం చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి చెన్నైకి పంపిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత చెన్నై వెళ్ళి బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదిస్తాడు. ఎలాంటి జాబ్ అంటే, ఇతను ఎంప్లాయీగా ఉండడం వల్ల ఆ కంపెనీకే పేరు వచ్చేలాగా, గ్రోత్ ఉండేలాగా. చైర్మన్ కూతురు మీరా మురళిని ప్రేమిస్తూ ఉంటుంది. మురళికి కూడా మీరా అంటే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని మీరా వాళ్ళ నాన్నతో చెప్తే, ఎలాగో మురళి మంచివాడు, టాలెంట్ గల వ్యక్తి అని, కంపెనీకి ఇతను అల్లుడుగా ఉంటే ఇంకా గ్రోత్ ఎక్కువగా ఉంటుందని మురళి క్యారెక్టర్ నచ్చి పెళ్లి ఒప్పుకుంటాడు. ఇద్దరికి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. కానీ చైర్మన్ కొడుకు అశ్విన్కి తన చెల్లిని మురళికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు, లో క్లాస్ వాడు అని చెప్పి. అందువల్ల అశ్విన్ ఎప్పుడు మురళిని అవమానిస్తూ ఉంటాడు. మురళి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని స్థాయి ఏంటి, మీ స్థాయికి మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందా మా చెల్లి అని చెప్పి. ఇంకొన్ని రోజుల్లో పెళ్లికి ఎలాగైనా మురళి వాళ్ళ అమ్మా నాన్నని విలేజ్ లో నుంచి తీసుకురావాలని అమ్మా నాన్నకి ఫోన్ చేసి చెప్తే, పెళ్లి ఇక్కడే మన ఊర్లోనే జరిపించవచ్చు కదా, మన వాళ్ళందరూ ఉంటారు, అక్కడ జరిపితే ఎవరుంటారు, ఇక్కడ మన ఇడ్లీ కొట్టును వీటన్నిటిని వదిలేసి మేము రాలేమని చెప్తారు మురళి వాళ్ళ అమ్మ నాన్న. అందువల్ల మురళి అమ్మా నాన్న లేకుండా పెళ్లి చేసుకోబోతున్నానని సాడ్ గా ఉంటాడు. చాలా సార్లు ట్రై చేస్తాడు కానీ వాళ్ళు రారు. అశ్విన్ ఒక బాక్సర్, బాక్సింగ్ చేస్తూ ఉంటే అక్కడికి మురళి వెళ్ళడంతో మురళిని రింగ్ లోకి పిలిచి మురళిని బాగా కొట్టి, ఏంట్రా నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందని అలాంటి వాడితో ఎప్పుడు పోటీలో నిలబడుకొని చెప్తాడు. దాంతో మురళి, అశ్విన్ ఇంతేలే, ఎన్నిసార్లు చెప్పినా వీడు మారడని అతని మైండ్ సెట్ అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతాడు. సాయంకాలం అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే మురళికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మురళి వాళ్ళ నాన్న చనిపోయారని. మురళి వాళ్ళ నాన్న శివనేసన్ చనిపోయాడు అన్న విషయం తెలియగానే వెంటనే అక్కడ నుంచి ఇంకా ఊరికి వెళ్ళాలని చెప్పి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాలని మీరా వాళ్ళ నాన్నతో చెప్తే, సర్లే వెళ్ళి కార్యక్రమాలు జరిపించి ఇక్కడికి వచ్చేసాయి, ఎందుకంటే చాలా మంది విఐపీస్ చెప్పేసాం పెళ్ళి ఉందని చెప్పి, డేట్ మార్చితే ప్రాబ్లం అవుతుంది, వీలైనంత తొందరగా అదే రోజే తిరిగి వచ్చే బాబు అని మురళితో చెప్తే, మురళి అక్కడ నుంచి సాడ్ గా వెళ్తాడు. అసలు మనకు అవసరమా వీళ్ళతో రిలేషన్షిప్ అనుకుని ఎప్పుడు దీని గురించి థింక్ చేస్తూనే ఉంటాడు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ వీళ్ళ దగ్గర. అశ్విన్ ఏమో అలా ఉన్నాడు. అశ్విన్ వాళ్ళ నాన్నేమో నా క్యారెక్టర్ చూసి పిల్లనిస్తున్నాడు కానీ మా ఫ్యామిలీ గురించి ఏం అడగట్లేదు, కొంచెం తక్కువ స్థాయి వాడు అనుకుంటున్నాడు ఇప్పటికీ. ఫస్ట్ మా నాన్నని చూడాలని ఎంతో బాధతో అతనితో పాటు అదే ఊర్లోనే ఉంటున్న రామరాజన్ అనే ఒక వ్యక్తి మురళికి తోడుగా వెళ్తాడు. మురళి ఊరికి వెళ్ళిన తర్వాత మురళి వాళ్ళ అమ్మ శివనేసన్ ఎలా చనిపోయాడనే చెప్తుంది. ప్రతిరోజు లాగానే రాత్రి పడుకున్నాడు. మార్నింగ్ 3 o'clockకి ఇడ్లీ కొట్టుకు వెళ్ళాలని నిద్రలో నుంచి లేపితే ఎంత లేపినా నిద్ర లేవలేదు. ఆ తర్వాత తెలిసిన
చేసిందని చెప్తుంది. చాలా ఎమోషనల్ అయిపోతాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో గడిపిన జ్ఞాపకాలు, అతను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు మురళికి గుర్తొస్తూ ఉన్నాయి. అంత్యక్రియలన్నీ పూర్తయిపోయిన తర్వాత శివనేశన్ ఫ్రెండ్ ఒక అతను సామ్రాజన్ అనే ఒక వ్యక్తి మురళి దగ్గరకు వచ్చి, ఏం బాబు బాగున్నావా, నన్ను గుర్తుపట్టావా, మీ నాన్న ఫ్రెండ్ని, ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిగో ఈమె పేరు కయల్, ఈమె మన మూవీలో హీరోయిన్. చిన్నప్పటి నుంచే మురళి కయల్ ఇద్దరు కలిసి ఒకే క్లాస్లోనే చదువుకుని ఉంటారు. లవర్స్గా ఉంటారు చిన్నప్పుడు, తెలిసి తెలియని వయసులోనే. ఆ తర్వాత ఇతను చెన్నైకి వచ్చిన తర్వాత కయల్ ఇతన్నే తలుచుకుంటూ ఉంటుంది మురళిని. ఎప్పటికప్పుడు మురళి వాళ్ళ అమ్మ నాన్నకి సపోర్టివ్గా ఉంటుంది. ఏ హెల్ప్ కావాలన్నా కూడా ముందు ఆ ఊర్లో ఫస్ట్ వచ్చేది కయల్ మాత్రమే. సాయంత్రం మురళి వెళ్ళిపోతున్నాడని కయల్కి తెలిసి, వెళ్ళు ఇక నుంచి వెళ్ళిపోతావు కదా, ఒకరోజు ఉండి వెళ్ళడానికి ఏంటో పెద్ద ఇంత ఫీలింగ్ అనుకుని కొంచెం వెటకారంగా మాట్లాడుతుంది. ఇదంతా ఇంకా బాధనిస్తుంది మురళికి. మురళి వాళ్ళ అమ్మ ఎంతో బాధపడుతూ మురళి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఎలా ఇడ్లీ కొట్టును కట్టారు, ఎలా సక్సెస్ఫుల్గా ఆ ఊర్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేలాగా హోటల్ని నడిపారు, ఇదంతా తలుచుకుంటూ అతనితో చెప్తుంది, ఆ రోజులో మేము అలా ఉండేవాళ్ళం, ఇడ్లీ కొట్టు పెట్టడానికి మెయిన్ మోటివే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మంచి ఫుడ్ అందివ్వాలని. ఈరోజు మీ నాన్నే లేకపోవడం వల్ల ఇడ్లీ కొట్టు ఊగిపోయింది, అయినప్పటికీ మీ నాన్న ప్రెజెన్స్ మాత్రం ఈ కొట్టులో అలాగే ఉంటుంది అని చెప్పి చాలా సాడ్గా అయిపోతుంది. మీరా మురళికి ఫోన్ చేసి, ఏంటి మురళి ఇంకా ఊరికి రాలేదా అని అంటే, నాన్న ఇడ్లీ కొట్టును మాత్రం కొంచెం చూసుకోవాలనుకుంటున్నాను, కొంచెం టైం ఇవ్వు వచ్చేస్తానని చెప్తాడు. మురళి వాళ్ళ నాన్న ఫ్రెండ్ సామరాజన్ ఉంటాడు కదా, అతను ఇడ్లీ కొట్టును కొంత డబ్బులకు నాకు అమ్మాయి, మిగతాదంతా నేను చూసుకుంటాను, ఎలాగో నువ్వు ఇక నుంచి వెళ్ళిపోతావు కదా అని చెప్పింటాడు. కానీ మురళికి ఆ ఇడ్లీ కొట్టును అమ్మడం ఇష్టం ఉండదు. బేరానికి అందరూ వచ్చినా కూడా సామరాజన్ ఇక నుంచి వెళ్ళిపోండి, నాకు ఇడ్లీ కొట్టును అమ్మడం ఇష్టం లేదు, మా నాన్న ప్రెజెన్స్ ఇప్పటికీ ఆ కొట్టులో అలాగే ఉంది, మన ఊరి గౌరవము ఆ హోటల్ అని చెప్తాడు. దాంతో సామరాజన్కి కోపం వస్తుంది. నేను అడిగితే ఇడ్లీ కొట్టు నాకు ఇవ్వవా, చూసుకుంటా, నేనేంటో నీకు చూపిస్తానేలాగా పగబెట్టేస్తాడు. ఎక్కడ ఇడ్లీ కొట్టు అమ్మేస్తాడేమో అని కయల్ చాలా బాధపడి ఎమోషనల్ అయ్యి మురళి దగ్గరికి వచ్చి బాగా తిట్టేస్తుంది. ఎలాగో ఇక నుంచి వెళ్ళిపోతున్నావు కదా, ఇడ్లీ కొట్టుని ఎందుకు అమ్మేసి వెళ్తున్నావు, అది అలాగే ఉండని, కొంచెమైనా నీకు మనసాక్షి అంటూ ఉందా, మీ నాన్నగారి ఆత్మ గౌరవం అది. సర్లే నేను చెప్పిన మాటలంతా నువ్వు ఎక్కడ వింటావులేని చాలా తింగర్ దానిలాగా ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. నెక్స్ట్ డే మురళి ఫిక్స్ అయిపోయి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలని విని ఇంకా చెన్నై వెళ్ళకూడదు, ఈ పెళ్లి కూడా చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యి మీరాకి వీడియో కాల్ చేసి చెప్పేస్తాడు, ఈ విధంగా నేను ఇక్కడే ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలనుకుంటున్నా, నాకు కొంచెం టైం ఇవ్వనంటే మీరా వాట్ ఏంటి విఐపీస్ అందరికీ చెప్పేశాం, ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావేంటి మురళి అని వాళ్ళ నాన్నగారు అండ్ అశ్విన్ కూడా వచ్చి మురళి మీద చాలా కోపడతారు. ఇలాంటి టైంలో ఇలా చేస్తున్నాడు ఏంటంటే, అశ్విన్ మీ లోకల్ బుద్ధి చూపించావు కదా, ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి వాళ్ళకే రిలేషన్షిప్స్ ఉండాలి, ఇప్పుడు చూడు ఏమైందో, ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళతో మాత్రమే సంబంధాలు కలుపుకోవాలని చాలా కోపడతాడు. ఇన్ని రోజులు అశ్విన్ వాళ్ళ నాన్నకి ఇతని మీద కోపం ఉండదు మురళి మీద, కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి క్యాన్సిల్ చేసుకోవడంతో చాలా కోపం వేస్తుంది. ఇలా అనేసాడు ఏంటంటే, ఇదంతా ఒక ఇడ్లీ కొట్టు కోసం చేస్తున్నారా అని చాలా కోపడతారు. ఆ తర్వాత మురళి వాళ్ళ నాన్నగారి ఇడ్లీ కొట్టుని అతను రన్ చేయాలనుకుని మొత్తం క్లీన్ చేసి అప్పటి నుంచి డైలీ 3 గంటలకు లేచి పిండి అతనే రుబ్బుతాడు. మొదట్లో చాలా కష్టమేస్తుంది, మా నాన్నగారు ఇంత కష్టపడ్డారని ఫీల్ అయ్యి అతనికి వచ్చినట్టు పిండి రుబ్బుతూ ఉంటే మన కయల్ పెళ్ళి క్యాన్సిల్ అయిందని తెలుసుకొని ఎంతో ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్తో మురళి దగ్గరికి వెళ్ళి, ఇలా నా పిండి రుబ్బడం ఇలా ఇవ్వు నేను రుబ్బుతా అని చాలా బాగా రుబ్బుతుంది నవ్వుతో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకి. ఇక మీద మురళి ఎక్కడికి వెళ్ళడు, అదే ఊర్లోనే ఇడ్లీ కొట్టును చూసుకుంటూ ఉంటాడని వాళ్ళ నాన్నగారి ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యి సేమ్ వాళ్ళ నాన్నగారి ఆశీస్సులతో వాళ్ళ నాన్నగారు చేసే సాంబార్ని యాజ్ టీస్ చేస్తాడు మురళి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ తిని చాలా మెచ్చుకుంటారు, బాబు అచ్చం మీ నాన్నగారు లాగే చేసావు, మళ్ళీ మన ఊర్లో ఇడ్లీ కొట్టుకు పూర్వ వైభవం వచ్చిందంటాడు. సడన్ గా ఒకరోజు అశ్విన్ ఇడ్లీ కొట్టు దగ్గరకు వచ్చి వీళ్ళ ఊరికి ఈ కొట్టు కోసం మా చెల్లితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడా, రే మురళి ఇదేమైనా పెద్ద 5 స్టార్ హోటల్ లాగా ఫీల్ అవుతున్నావా అని వాళ్ళ నాన్నగారి నేమ్ బోర్డ్ని కింద తోసేసి కాలుతో తంతూ ఉంటే మురళికి చాలా కోపం వచ్చి అశ్విన్ని బాగా కొడతాడు, రక్తాలు వచ్చేలాగా. అశ్విన్తో పాటు వచ్చిన బౌన్సర్స్ అందరూ అశ్విన్ని తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి.
మురళితో పాటు ఉన్న రామరాజన్ ఎందుకు మురళి ఇలా చేసావు, ఇప్పుడు వాడు వదులుతాడా, అసలే వాడు పగబట్టిన పాము లాంటోడు, ఇంకా నిన్ను ఎవరు కాపాడతారో ఏంటో అని చాలా భయపడతాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో కొలబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఒప్పుకోగానే మురళి అశ్విన్ని కొట్టిన విషయం అశ్విన్ వాళ్ళ నాన్నకు తెలిసి హాస్పిటల్కి వచ్చి అశ్విన్ కండిషన్ చూసి చాలా అంటే చాలా కోప్పడతాడు మురళి మీద. మురళి అక్కడికి వచ్చి సార్ అనుకోకుండా జరిగిపోయింది, ఐఎమ్ సారీ అని చెప్పినా ఎక్కడికి వచ్చి సారీ చెప్తున్నావు, వాడు బెడ్ పై నుంచి లేవకముందే పారిపో లేదంటే వాడు నిన్ను చంపేస్తాడని మురళికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళమంటాడు. ఏదైతే అది అవ్వని, జరగాల్సింది ఎవరు ఆపలేరని మురళి యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఇడ్లీ కొట్టులోకి వెళ్ళి హ్యాపీగా ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు విత్ సాంబార్ కూడా. కయల్ కూడా అతనికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు చూసినా నీ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు నేను వెళ్తా అని చెప్తే ఒక్కసారి కూడా ఉండు అని చెప్పవేంటని కయల్ అతని మీద కోప్పడేది, నన్ను ఎప్పుడు నువ్వు పట్టించుకోవట్లేదని. ఇంకోవైపు అదే ఊర్లో ఉన్న మురళి వాళ్ళ నాన్న ఫ్రెండ్ సామరాజన్ మురళి మీద కోపంతో పగతో రగిలిపోతూ ఉంటాడు. నేను అడిగితే ఆ ఇడ్లీ కొట్టు నాకు ఇవ్వడా, చూపిస్తాను నేనేంటోనే. అశ్విన్ స్పృహలోకి వచ్చిన తర్వాత మురళిపై కోపంతో ఒకరోజు కొంతమంది మనుషులు తీసుకెళ్ళి మురళిని బాగా కొడతాడు. కానీ మురళి మాత్రం అశ్విన్ని కొట్టడు, ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అతనికి. గొడవ పడడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఇంకా పెరుగుతుందని. అశ్విన్ ఏమో ఆ రోజు మాత్రం నన్ను అలా కొట్టావు, ఇప్పుడేంట్రా ఏం చేయట్లేదని కొట్టని బాగా కొడుతున్నాడు మురళిని. రక్తం వచ్చేలా కొట్టిన తర్వాత ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మురళి అశ్విన్ చూసి హ్యాపీనా, నేను నిన్ను కొట్టాను బదులు తిరిగి నన్ను కొట్టేశావు, ఇక ఈ గొడవతో మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, ఇంకా అందరూ హ్యాపీగా ఉందామనంటే ఏంట్రా నువ్వేదో నన్ను క్షమించినట్టు మాట్లాడుతున్నావేంటి, నేను ఎవరో తెలుసా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అనేలాగా, ఇప్పుడే నిన్ను అంతం చేస్తా గన్తో షూట్ చేస్తానని గన్ తీసి ట్రిగర్ చేసే లోపే అక్కడికి వీళ్ళు రాకముందే మురళి ఈ విధంగా నాకు థ్రెడ్ ఉంది, మన వాళ్ళని పిలుచుకొని ఇక్కడికి వచ్చాయని రామరాజన్ చెప్పింటాడు. రామరాజన్ ఊర్లో మనుషులు తీసుకుని అక్కడికి వచ్చేసరికి అశ్విన్ భయపడి పారిపోతాడు కొంత దూరం. మురళిని తీసుకుని ఊరికి దూరాన ఒక ప్లేస్లో తీసుకెళ్లి మురళిని చంపేసి పాతేద్దామని అశ్విన్ అనుకుంటుంటే అశ్విన్ వాళ్ళ నాన్న వద్దు అశ్విన్ దీన్ని ఇంతటితోనే ఆపేద్దాం, నువ్వు హ్యాపీనేనా అని అంటే ఏంటి నాన్న నువ్వు ఇదే అంటున్నావు వాడు అదే అంటున్నాడు, ఏమి ఇద్దరు కలిసి నన్ను ఏమనుకుంటున్నారు, ఎర్రిపప్పని అనుకుంటున్నారా అంటే, నేను ఈరోజు వీడిని చంపకుండా వదలని గన్తో షూట్ చేస్తాడు మురళిని. మురళి కింద పడిపోతాడు. అశ్విన్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, పద మనం ఇక్కడ నుంచి వెళ్ళాలని మురళి బాడీని తీసుకెళ్ళి ఒక చెరువులో పడేసి వెంటనే ఆ ఊర్లో నుంచే వెళ్ళాలని వెళ్తూ ఉంటే ఈ లోపే మురళి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మురళి కోసం వెతుకుతూ ఉంటారు. పోలీసులు కూడా చెప్పి ఆ ఊర్లో ఎస్ఐకి మీరా కూడా అక్కడికి వచ్చి మీరా వాళ్ళ నాన్నతో నాన్న మీరెవరు మురళిని కాల్చలేదు కదా షూర్ కదా అని అంటే అబద్ధం చెప్తారు. అశ్విన్ వాళ్ళ నాన్న మీరాకి మేమెవరు కాల్చలేదమ్మా, ఇంకెవరో అతని మీద కోపంతో ఇలా చేసింటారని చెప్తారు. ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం వెతికిన తర్వాత ఫైనల్లీ ఒక గ్రద్ద ద్వారా మురళి బాడీ ఎక్కడుందో తెలుసుకొని నీటిలో నుంచి తీసి హాస్పిటల్ తీసుకెళ్తారు. అతను ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. మురళికి ఏదైనా అవుతుందేమో అని భయపడి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అశ్విన్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి మీరు ఎవ్వరు ఇక్కడ నుంచి ఊరు బయటికి అడుగు పెట్టలేరు, దాంతో మా మురళిని కాల్చింది మీరు కాదని మా కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని ఇంటి చుట్టూ ఊరి ప్రజలందరూ చుట్టుముట్టేస్తారు. మురళికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత మురళి స్పృహలో వస్తాడు. మురళి పక్కన కయల్ ఉంటుంది. కయల్ని చూసి ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళానంటే వెళ్తాలే అని సాడ్గా వెళ్తూ ఉంటే కయల్ రా నువ్వు ఇక్కడే కూర్చొని అక్కడే కూర్చోమంటాడు. కొంతసేపటికి ఊర్లో ఉన్న ప్రజల్లో ఒక అతను వచ్చి ఎంతో షూట్ చేసింది వాళ్ళు కాదు కదా అంటే వాళ్ళు కాదు అని అశ్విన్ వాళ్ళ నాన్న గురించి ఏం చెప్పడు, అశ్విన్ గురించి వీళ్ళ గురించి. దాంతో ప్రజలందరూ సర్లే కాల్సింది వీళ్ళు కాదంట అని ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని వదిలేస్తారు. దాంతో అశ్విన్కి ఇంకా ఇగో హట్ అవుతుంది. వాడేదో మనల్ని ఊరి ప్రజల నుంచి కాపాడుతున్నట్టుంది, ఇది ఏంటి నాన్న ఇది, వీడు ఓడిపోతూ కూడా గెలుస్తూ ఉన్నాడు నాన్న, నాకేం చేయాలో అర్థం కావట్లేదని చాలా కోపంతో ఉన్నాను వాడి మీద, వాడిని అంతం చేసేంత వరకు నేను ఇక్కడ ఈ ఊర్లో నుంచి రాను నాన్న అని చెప్తాడు. ఆ తర్వాత కయల్ని తీసుకొని
మురళి ఇంటికి వెళ్తాడు. కయల్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి మురళి దగ్గర, చూడు బాబు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే మీ గురించి ఏవేవో రకరకాలుగా మాట్లాడుతున్నారు, నైట్ టైంలో డే టైంలో ఇద్దరు కలిసే ఉంటున్నారని, పెళ్లి కాని పిల్లకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వకూడదు, ఇక నుంచి నేను కయల్ని నాతో పాటు తీసుకెళ్తానంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ నిజమే కదా చెప్తున్నారు, మీరు ఒప్పుకుంటే మీకేం అభ్యంతరం లేకపోతే నేను కయల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే కయల్ హ్యాపీనెస్కి అంతే లేదండి. లోపలే నవ్వుతూ సిగ్గుపడుతూ మురళి దగ్గరికి వచ్చి మురళిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా మురళి ఒంట్లో ఉన్న గాయాలన్నీ తగ్గుతూ ఉన్నాయి. మీరా మురళి దగ్గరకు వచ్చి, అశ్విన్ నిన్ను తిరిగి తీసుకెళ్ళడానికి కదా వచ్చాడు, కానీ నువ్వేంటి వాడిని కొట్టావు, నువ్వు చేసింది తప్పు అని అంటే మురళి చిన్న స్మైల్ ఇచ్చి, సర్లే నేను ఇక్కడ నుంచి రాను మీరా, నాకు ఇప్పటికీ నీ మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది, నువ్వు ఒక మంచి అమ్మాయివి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఇంకోవైపు అశ్విన్ వాళ్ళ నాన్నతో కలిసి మురళిపై ఇంకా కోపంతో ఉంటాడు. ఏంటి వీడు ఓడిపోయి కూడా గెలుస్తూ ఉన్నాడు. మురళి వాళ్ళ నాన్న ఫ్రెండ్ సామరాజన్ ఏమో కయల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, నాకేం తక్కువ, నాకు కూడా మంచి ఆస్తి ఉంది, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి, మీ అమ్మాయిని నాకు ఇవ్వచ్చు కదా, కయల్ని నేను పెళ్లి చేసుకుంటా అంటే కయల్ వాళ్ళ అమ్మ సామరాజన్ని తిట్టి పంపిస్తారు. నీ ఏజ్ ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి, నువ్వు అడిగే పద్ధతి ఏంటనే. దాంతో సామ్రాజన్ ఇంకా కోపంతో రగిలిపోతాడు మురళి మీద. వీడి వల్ల మనకి ఎన్ని అవమానాలు, అర్జెంటుగా వీడిని వేసేయాలని ఒక కత్తి తీసుకొని మురళిపై దాడి చేయాలని వెళ్తూ ఉంటే మురళి ఇంట్లో ఉండడు. మురళి ప్రేమగా పెంచుకుంటున్న ఆవు దూడ ఉంటుంది. ఆవు దూడను చూసి కోపంతో నరికేయడానికి ప్రయత్నిస్తే మురళి ఆ సమయంలోనే అక్కడికి వచ్చి సామ్రాజన్ని బాగా కొట్టి, ఏంటయ్యా నువ్వు కూడా నాతో ఇలా గొడవ పడ్డానికి వచ్చావా, నేను ఎవరితో చెప్పుకోవాలి ఇంకా నా బాధలు ఏంటి, నువ్వు నన్ను చంపేయాలా, నేను చనిపోతే నువ్వు హ్యాపీనే కదా, ఇదిగో ఈ కత్తి తీసుకొని నన్ను చంపానంటే వీడేంటి మరి ఇలా ఇంత మంచోడ్లా ఉన్నాడని. అంతవరకు సామరాజన్ అతను చేసిన పనులను తలుచుకుని చాలా గిల్ట్గా ఫీల్ అవుతాడు. అశ్విన్ వాళ్ళ నాన్నతో, సరే నాన్న మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, ఇక్కడున్న ఎస్ఐ కూడా మనకి అగేనెస్ట్గానే ఉన్నట్టున్నాడు, ఇక్కడ ఏం చేసినా ఊరు ప్రజలందరూ మనల్నే రౌడీలా చూస్తున్నారు, ఈ గొడవని నేను ఇంతటితోనే ఆపేస్తున్నాను నాన్న అని చెప్తే అశ్విన్ వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నాకు కూడా ఇదే కదా కావాల్సిందని వెళ్తాడు. అశ్విన్ వాళ్ళ నాన్నకు కూడా మురళితో గొడవ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. మురళిని అశ్విన్ షూట్ చేసినప్పుడు లాగిపెట్టి ఒకడు కొట్టాలనుకుంటాడు అశ్విన్ని, కానీ కొడుకు కదా ఏం చేయలేమని లోపలే మురళి బ్రతికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చనిపోకుండా. యుగో మొత్తం అట్టయిపోయిన తర్వాత అశ్విన్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నకి ఇంతటితో ఇది ఆపేద్దామని చెప్పినా కూడా ఇడ్లీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఇడ్లీ కొట్టుని తగలబెట్టేసి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకొని మురళి వచ్చి చూసేలోపే వీళ్ళందరూ చెన్నై వెళ్ళిపోయి ఉంటారు. ఇడ్లీ కొట్టు మొత్తం కాలిపోతుంది. దాన్ని చూసి వాళ్ళ నాన్న అమ్మ మెమరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని చాలా అంటే చాలా బాధపడతాడు. తీసుకోకత్తి వెళ్ళి వాళ్ళని నరికే అని కయల్ మురళితో చెప్తే, మురళి నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకున్నంత మాత్రాన మళ్ళీ ఇడ్లీ కొట్టు తిరిగి రాదు కదా, మనమే మళ్ళీ రెడీ చేసుకోవాలి, సర్లే అశ్విన్ ఇప్పటికైనా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాడేమో, మళ్ళీ ఇడ్లీ కొట్టుకుని కట్టుకుందామని మురళి కయల్ వీళ్ళిద్దరూ కలిసి ఇంతకు ముందులాగానే యాజ్ టీస్ ఇడ్లీ కొట్టును నిర్మిస్తారు. ఎప్పట్లాగానే సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అశ్విన్ ఇడ్లీ కొట్టుకి నిప్పు అంటించి వెళ్ళడం అశ్విన్ వాళ్ళ చెల్లి మీరాకి తెలిసి అశ్విన్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్న మీరిద్దరు కలిసి ఏం చేశారు, అయినా ఇడ్లీ కొట్టు ఏం చేసింది మీకు, వాడు మంచోడు నాన్న, అందువల్లే ఈరోజు మీకు ఏం కాకుండా ఉంది, లేదంటే ఊరు ప్రజలందరూ మిమ్మల్ని ఏదో ఒకటి చేసేసేవాళ్ళు. ఏంట్రా అశ్విన్ నువ్వు గెలిచావనుకుంటున్నావా, నిజానికి నువ్వు ఎప్పుడో ఓడిపోయావరా, వాడితో గొడవ పెట్టుకున్నప్పుడే, అంత మంచోడు వాడు, మీరే కదా ఆ రోజు మురళిని కాల్చింది, నాతో ఎందుకు అబద్ధం చెప్పారని అశ్విన్ని బాగా తిడుతుంటే అశ్విన్ కయల్ని తిడతాడు. దీంతో అశ్విన్ వాళ్ళ నాన్న అశ్విన్ని లాగిపెట్టి ఒకటి కొడతాడు. చిన్నప్పటి నుంచి అతని మీద ఎప్పుడూ చేయి చేసుకుని అశ్విన్ వాళ్ళ నాన్న ఫస్ట్ టైం చేయి చేసుకోవడంతో చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి అప్పుడు రిలీజ్ అవుతాడు అశ్విన్ చేసిన తప్పుని. వెంటనే ఇంకా ఫ్యామిలీ మొత్తం అశ్విన్ మీరా వాళ్ళ నాన్న అందరూ ఇడ్లీ కొట్టు దగ్గరికి వెళ్ళి మురళి కయల్ని కలిసి సారీ చెప్పి అశ్విన్ కూడా సారీ చెప్తాడు. ఇంకా అందరూ అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటే మురళి, సార్ వచ్చి ఇడ్లీ తినేసి వెళ్ళండి వాళ్ళ ఇడ్లీ సాంబార్ రుచి చూపించి ఆప్యాయంగా మాట్లాడతారు. ఏంటండి ఈ మనిషి అని అందరూ ఆశ్చర్యపోతారు మురళి క్యారెక్టర్ని చూసి. అశ్విన్కి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి మిమ్మల్ని కొట్టినందుకు అని అంటే మురళి కయల్ ఇద్దరు కలిసి పిండి రుబ్బే పనిష్మెంట్ ఇస్తారు. చాలా కష్టపడిపోతాడు అశ్విన్ పిండి రుబ్బడానికి. ఎలా రుబ్బుతున్నారా వీటిని, మొత్తానికి భలే పనిష్మెంట్ ఇచ్చారనుకుంటాడు.
దీంతో కయల్ మురళి ఇద్దరు కలిసి హ్యాపీగా పీస్ఫుల్గా వాళ్ళ ఊర్లోనే ఇడ్లీ కొట్టును నడుపుతూ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకాలతో ఊర్లో మంచి వ్యక్తిగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఇది చూసిన తర్వాత సత్యం సుందరం ఈ మూవీ ఇది రెండు కొంచెం రిలేటెడ్గా ఉన్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా థిన్ అండ్ రిలేటబుల్ స్టోరీ లైన్ తీసుకుని ఒక మామూలు మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పించిన కథలు ఇవి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.